ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేశాము లైవ్ ట్రాన్స్మిషన్. అంటే చేయడం కాకుండా లైవ్ ట్రాన్స్మిషన్ కూడా మీరు చూశారు. ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ కామన్ ఆపరేషన్ అయిపోయింది. ఒకప్పుడు 3.5 అవర్స్ తీసుకునే వాళ్ళము, ఇప్పుడు 30 నిమిషాలు 25 నుంచి 30 నిమిషాలు అయిపోతుంది. బికాజ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. తర్వాత పేషెంట్స్ విల్లింగ్నెస్, అండర్స్టాండింగ్ ఎక్కువైంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చాలా సింపుల్గా అయిపోయింది. అయినా కూడా ఇది మహబూబ్ నగర్లో చాలామందికి అవసరం ఉంది. చాలామంది ముందుకు రావడం లేదు. మెయిన్ రీజన్స్ ఏంటంటే నొప్పితో భయపడుతున్నారు. చాలా నొప్పిగా ఉంటుంది ఆపరేషన్ తర్వాత, ఫిజియోథెరపీ చాలా నొప్పిగా ఉంటుంది, అది మెయిన్ రీజను. సెకండ్ రీజను అఫోర్డబిలిటీ. ఫైనాన్షియల్లీ చాలామందికి ఇన్సూరెన్స్ లేదు. తర్వాత ఆరోగ్యశ్రీలో నీ రీప్లేస్మెంట్ లేదు, ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఈహెచ్ఎస్ స్కీమ్లో ఉంది. తర్వాత ఈ ఆరోగ్య భద్రత, రైల్వేసు, మిగతా కంపెనీ వాళ్ళకు, టెలిఫోన్ వాళ్ళకు, మిగతా మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, టీచర్స్కు ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంది, అంటే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంది. సో నీ రీప్లేస్మెంట్ మహబూబ్ నగర్లో చాలా కామన్. లాస్ట్ ఇయర్ నియర్లీ 500 నీ రీప్లేస్మెంట్ చేశాము మహబూబ్ నగర్ హాస్పిటల్లో, మన ఎస్విఎస్ హాస్పిటల్లో. అండ్ ఈరోజు ఫస్ట్ టైము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాము. ఇది ఫస్ట్ టైం, అంటే ఇండియాలోనే ఒక మెడికల్ కాలేజీలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది ఫస్ట్ టైము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్ లిమిటెడ్ కార్పొరేట్ హాస్పిటల్ బిగ్ సిటీస్లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపోలోలో చేయించుకోవాలంటే 4.5 lakhs 4.5 to 5 lakhs కాస్ట్ అవుతుంది. ఇక్కడ తక్కువలో చేయాలని కంపెనీ వాళ్ళతో, అంటే మెరిల్ కంపెనీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ నీ రీప్లేస్మెంట్స్, వాళ్ళు 60% to 65% ఆఫ్ ది జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇండియాలో వాళ్ళ ఇంప్లాంట్సే చేస్తూ ఉన్నారు. అండ్ నియర్లీ 140 కంట్రీస్లో సప్లై చేస్తారు. మెరిల్ మ్యాక్స్ మెడికల్ అనేది ఒక అమెరికన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ కొనేసి ఈ జాయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది. సో నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎందుకని చేయాలి అంటే, రోబోటిక్ టెక్నాలజీ అనేది చాలా ప్రిసైజ్ టెక్నాలజీ. దీనివల్ల మనము కండరాలు కట్ చేయము, సాఫ్ట్ టిష్యూను, లిగమెంట్స్ను కట్ చేయము, ఓన్లీ బోన్ కట్ చేసి తక్కువ ఇన్సిషన్తో ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ముందు సిటీ స్కాన్ చేస్తాం పేషెంట్ది. ఆ సిటీ స్కాన్తో మనం ఏ ఇన్ఫర్మేషన్ అంటే రోబోకు ఫీడ్ చేస్తాము. రోబో అప్పుడు ఆ అనాలిసిస్ చేస్తుంది, ఎంత డిఫార్మిటీ ఉంది, ఎంత అరిగిపోయింది, సైజ్ ఎంత, ఏ సైజు ఏ పొజిషన్లో అమర్చాలో ముందే ప్లాన్ చేస్తుంది. అదే ప్లాన్ మేము ఆపరేషన్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే మొత్తం ఫీడ్ చేస్తాము, రోబోని అటాచ్, పేషెంట్కి మీరు చూసినట్టు అటాచ్ చేసేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్, అంటే స్పెషల్ రోబోటిక్ ప్రోబ్స్ ఉంటాయి, మళ్ళీ రోబోకు మొత్తం ఫీడ్ చేస్తాం. పేషెంట్ ఇన్ఫర్మేషన్, లైవ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాము. సో అది సిటీ స్కాన్, ఈ లైవ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి. అంటే మీరు వాల్యూ చూసి ఉంటారు, అంటే 0.1 కంటే తక్కువ ఉండాలి వాల్యూ, ఎర్రర్ ఆఫ్ మార్జిన్. సో ఆ విధంగా ఫీడ్ చేసిన తర్వాత ఇది ఫుల్లీ ఆటోమేటిక్ రోబోనే రీసర్ఫేస్ ఎంత అవసరం ఉందో అంత కట్ చేసేసి దాన్ని మళ్ళీ రీషేప్ చేస్తుంది. నీ జాయింట్ బోత్ టిబియా అండ్ ఫీమర్ను చేసిన తర్వాత ఇంప్లాంట్ సైజ్ కూడా మెజర్ చేసి ఎంత ఇంప్లాంట్, 3 parts ఉంటాయి. నీలో ఫిమరల్ కాంపోనెంట్ అని ఫీమర్కి అటాచ్ చేసి ఉంటుంది, టిబియాకు లెగ్ బోన్కి పెట్టేది ఉంటుంది, మధ్యన ప్లాస్టిక్ ఇన్సర్ట్ ఉంటుంది. ఈ 3 కంపోనెంట్స్ను ఏ పొజిషన్లో పెడితే మన న్యాచురల్ నీ ఎలా వస్తుందో అది మనకు చెప్తుంది. సో ఆ విధంగా అమర్స్తాం. సో రోబోటిక్ ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్స్ అన్నీ బేస్డ్ ఆన్ యూరోపియన్, అమెరికన్ నీస్, వాళ్ళ నీస్ మెజర్మెంట్స్, ఎక్స్రేస్, సిటీ స్కాన్ మెజర్ చేసి ఆ ఇంప్లాంట్స్ డిజైన్ చేశారు. ఆ విధంగానే మనము ఫాలో అవుతున్నాము. కానీ మెజారిటీ మన ఇండియన్ నీసు వాళ్ళకంటే తక్కువ సైజు ఉంటాయి. మెజారిటీ టైము ప్రాబబ్లీ ఒకసారి సైజులో కాంప్రమైజ్ కావాల్సింది, ఒక సైజ్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండానే రోబో వల్ల ఏమవుతుందంటే మన న్యాచురల్ నీనే మెజర్ చేసి ఎగ్జాక్ట్ అదే సైజును మనము పెట్టడానికి వీలవుతుంది. సో దీన్ని ఏమంటామంటే న్యాచురల్, అంటే నేటివ్ నీ రెస్టరేషన్.
మనకున్న అంటే ఆర్థరైటిస్ రాకముందు ఉన్న నీ జాయింట్నే మళ్ళీ మనము దీన్ని అమర్చగలుగుతున్నాము. సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్నాలజీ. ఈ రోజు రేపుల్లో ఇంతకుముందు 60 years తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ చాలామంది 50 కంటే తక్కువనే ఉంటున్నారు. 40 ఈ రోజు చేసిన అతను 57, అండ్ చాలామందికి 44 to 50 మధ్యనే ఆర్థరైటిస్ వస్తుంది బికాజ్ ఆఫ్ వేరియస్ కండిషన్. మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఆర్థరైటిస్ కూడా ముందుకు వస్తుంది. అందుకని ఇది కన్వెన్షనల్లో చేయడం వల్ల 60 years చేస్తే 30 years ఉంటుంది నీ రీప్లేస్మెంట్ దాని లైఫ్. కానీ 40 yearsలో చేస్తే ప్రాబబ్లీ అన్ని రోజులు పనిచేయకపోవచ్చు. కానీ ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రిసైజ్గా పొజిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉండడం వల్ల దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ల్యాబ్ టెస్ట్లో చాలా కన్వెన్షనల్ దానికంటే ఎక్కువ ఉంటుంది అని చూపిస్తుంది. కానీ రోబోటిక్ టెక్నాలజీ 5 years నుంచే ఉంది అవైలబుల్. సో మనము ఒక 20-25 years వెయిట్ చేస్తే కానీ రియల్గా ఎన్ని రోజులు పనిచేస్తుందని చెప్తుంది. కానీ మోస్ట్ లైక్లీ ప్రజెంట్ రిజల్ట్స్ ఎలా అంటే ఇది కన్వెన్షనల్ నీ రీప్లేస్ కంటే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుస్తుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్టు ఇది బర్ టెక్నాలజీ. బిగ్గెస్ట్ మిషనరీ అంతా మనము పాలిషింగ్ అంతా బర్తో చేస్తాము. మనము మాన్యువల్ చేసేది కొంచెం యాంగిల్ అయినా కూడా ఎక్కువ బోన్ కట్ చేస్తాము, ఓసారి తక్కువ బోన్ కట్ చేస్తాము. ఈ బర్ టెక్నాలజీ వల్ల అంటే ప్రిసైజ్ 0.1 millimeter వేరియేషన్ ఉంటుంది డిఫరెన్స్. మనం అది మళ్ళీ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా కట్ చేసినామా లేదనేది. మనం సాగుతో కట్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా మనకు తెలియదు, చాలా వరకు అనుకుంటాము కన్వెన్షనల్ దీంట్లో ఏంటంటే ప్రిసిషన్ ఉంటుంది. తర్వాత ఈ రోబోలో కూడా 2 types ఉంటాయి, సిటీ స్కాన్ బేస్డ్, వితౌట్ సిటీ స్కాన్. ఇప్పుడు ఉండేది సిటీ స్కాన్. సిటీ స్కాన్లో కూడా బర్ బేస్డ్ అంటే బర్తో కట్ చేస్తున్నాము, బేస్డ్ కూడా ఉంటాయి. సో బర్ బేస్డ్ ఈజ్ సుపీరియర్ దీనికంటే అది కట్ చేయడంలో. 7 crore people ఆస్టియో ఆర్థరైటిస్ సఫర్ అవుతున్నారు, 7 crore. సో ప్రజెంట్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనము ప్రాబబుల్లీ ల్యాక్స్లో ఆపరేషన్ చేయాలి. కానీ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఎంత 5 lakh ఆపరేషన్ చేశాం ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ రేట్లో చేస్తే చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రతి ప్లేస్లో ఈ నీ రీప్లేస్మెంట్ ఫెసిలిటీస్ ఉండి చాలామందికి. ఇప్పుడు ప్రాబబుల్లీ 10% ఆఫ్ ది పాపులేషన్ కూడా మనము ఈ సర్వీస్ చేయలేకపోతున్నాము. సో ఎక్కువ సర్జన్ ట్రైన్ చేసి ఎక్కువ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేస్తే ఏమవుతుందంటే చాలామందికి ఈ ట్రీట్మెంటు తక్కువ ధరలో ఇవ్వడానికి